అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రేపటి నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అనేది మొదలు అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే విడుదలైన మహిళలకు సంబంధించి 3 పథకాలు. అవి ఏమి అంటే వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, జగనన్న విద్యా దీవెన. వీటితో పాటు రైతులకు సంబంధించిన పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ డబ్బులు విడుదల చేసిన సమయంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ అమలు తర్వాత కూడా మీకు ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పినప్పటికీ ఈ డబ్బులు అనేది జమ అవ్వడం లేదు. ఇప్పుడు ఏప్రిల్ 15న దాటినప్పటికీ ఏ ఒక్క మహిళలకు కానీ రైతులకు కానీ ఈ డబ్బులు జమ అవ్వలేదు. ఇప్పుడు ఏ తారీఖున ఈ డబ్బులు జమ అవుతాయి, ఈ నెలలోనే ఎప్పుడు జమ అవుతాయి, ముందుగా ఏ ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది జమ అవుతాయి అనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే ఒక లైక్ కొట్టి మన ఛానల్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ అనేది కూడా ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నెలలో అంటే ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే మహిళలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 45 నుండి 60 సంవత్సరాల లోపు వారికి ప్రతి మహిళలకు 18,750 చొప్పున సుమారు 25 లక్షల మంది మహిళలకు 5,000 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. వీటితో పాటు ఈబీసీ నేస్తం అంటే అగ్రవర్ణ కులాలు ఎవరైతే రెడ్డి, కమ్మ, క్షత్రియ, వేలమ, ఆర్య, వైశ్య, బ్రాహ్మణ ఈ మహిళలకు కూడా 45 నుండి 60 సంవత్సరాల లోపు మహిళలకు అర్హత కలిగిన మహిళలకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున సుమారు 4 లక్షల మంది మహిళలకు 650 కోట్లకు పైగా నిధులు విడుదల చేయడం జరిగింది. వీటితో పాటు జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మహిళలకు ఈ డబ్బులు అనేది వారికి అకౌంట్లలోకి జమ అవడం లేదు. బస్సు యాత్రల సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా స్పందించి కూడా ఇప్పటికే 20 రోజుల పైన అయినప్పటికీ కూడా ఈ డబ్బులు అనేది మహిళలకు జమ అయ్యే అవకాశం కల్పించలేదు. ఇప్పుడు మనకి అందిన సమాచారం ప్రకారం రేపటి నుంచి అంటే 18వ తారీఖు నుంచి ఏప్రిల్ 18, 2024 నుంచి ఈ 3 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయని మనకి ఒక సమాచారం అందడం జరిగింది. ఎందుకంటే 17వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా బ్యాంకులు సెలవు ఉండడం కారణంగా ఈ 3 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది 18,750, 15,000, అలాగే జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన డబ్బులు ఈ మహిళల ఖాతాల్లోకి రేపటి నుంచి అనేది వీరి ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ 3 పథకాలకు సంబంధించిన మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే మీరు రేపటి నుంచి మీ బ్యాంకు దగ్గర కానీ లేకుంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటుంది కాబట్టి మీ మొబైల్కే ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ డబ్బులు సుమారు ఈ నెల ఆఖరి వరకు, ఒకవేళ రేపటి నుంచి ఈ డబ్బులు మీకు జమ అవుతున్నట్లు అయితే ఈ నెల ఆఖరి వరకు ఈ డబ్బులు అనేది మీకు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేయూత లబ్ధిదారులు, ఈబీసీ నేస్తం లబ్ధిదారులు, జగనన్న విద్యా దీవెనకు అలాగే రైతులకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి మార్చి నెలలో ఆ లబ్ధిదారులు కూడా రేపటి నుంచి ఒకసారి మీ అకౌంట్లు అనేది చెక్ చేసుకోండి. ముందుగా మహిళలకి ఈ 3 పథకాలకు సంబంధించిన మహిళలకి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా ఉండాలి. అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవడం జరుగుతుంది. ఓకే, రేపటి నుంచి మీ బ్యాంకులు చెక్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.